అందరికీ నమస్కారం అండి. బాచీరావు పొలిటికల్ స్కూల్, బాచీరావు రాజకీయ పాఠశాలని ప్రారంభిస్తున్నామండి నూతనంగా. ఆసక్తి గల వారందరికీ కూడా ఆన్లైన్లోనే పాఠాలు చెప్పబడును. అదేవిధంగా ఈ పాఠశాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే కొత్తగా రాజకీయాలకు రావాలనుకుంటున్నారో, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నారో వారందరికీ కూడా రాజనీతి శాస్త్రాన్ని, నాయకత్వ లక్షణాలని కూడా ఇందులో చెప్తాం. తెలుగులోనే బోధిస్తామండి. అదేవిధంగా తర్వాత నెమ్మదిగా ఇంగ్లీష్లో చెప్తాం. మొదట తెలుగులోనే బోధిస్తాం. కాబట్టి తెలుగు భాష రాయగలిగి, చదవగలిగి, సామాన్యమైన పరిజ్ఞానం భాష మీద ఉన్నటువంటి వారు, ప్రజా సమస్యల మీద స్పందించే గుణం ఉన్నటువంటి వారు, ప్రజల పట్ల అవగాహన ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇందులో చెప్పేటటువంటి పాఠాలు కూడా మీరు వినొచ్చు. మీరందరూ కూడా ఆదరించి ఆశీర్వదించినట్లయితే ముందర ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పాఠాలు చెప్తాను. ఈ మన భారతదేశంలో ఈ రాజకీయ పాఠశాలలు అనేవి స్వాతంత్రానికి పూర్వం ఇక్కడ నిడదవులు ప్రాంతంలో, అప్పుడు కృష్ణా జిల్లాగా పిలువబడేటటువంటి నిడదవులు ప్రాంతంలో ఒక రాజకీయ పాఠశాల ఏర్పాటు చేశారని, గుంటూరులో ఒకటి ఏర్పాటు చేశారని చెప్పి మనకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలియవస్తోంది. దాని పూర్తి వివరాలు అయితే మనకి లభ్యం కావటం లేదు. ప్రతి కోర్స్కి కూడా ఒక స్కూల్ అనేది, ఒక కోర్స్ అనేది నేర్పిస్తున్నారు. కానీ రాజకీయాలకు మాత్రం ఎటువంటి కోర్స్ చెప్పే పాఠశాలలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడ పొలిటికల్ స్కూల్ అనేది 5 స్టేజెస్లో మనం ఇక్కడ పాఠాలు నేర్పుతాము. ఏమిటంటే, ఫస్ట్ ప్రాథమిక స్థాయి అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లెవెల్, అంటే పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి విషయాలు. అదేవిధంగా హై స్కూల్ స్థాయి అంటే 10వ తరగతికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 10వ తరగతి స్థాయి అంటే మండల పరిషత్ గురించినటువంటి విషయాలు. అదేవిధంగా +2 ఇంటర్మీడియట్ స్థాయి వారికి జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి విషయాలు, స్థానిక సంస్థల గురించి చెప్తాం. ఆ తర్వాత డిగ్రీ స్టాండర్డ్ అంటే మనకి శాసనసభలో ఉన్నటువంటి విషయాలు. తర్వాత పీజీ స్టాండర్డ్ అంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి విధి విధానాలు. ఇందులో భారత రాజ్యాంగం గురించి, అదేవిధంగా పంచాయతీలు, మండల జిల్లా పరిషత్తుల గురించి, చట్టాల గురించి, విధి విధానాల గురించి సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్పబడును. అదేవిధంగా నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి ఎలా ఉండాలి అనేది, అదేవిధంగా చాణక్యుడు చెప్పినటువంటి రాజనీతి శాస్త్రంలో బోధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ సామాన్యమైనటువంటి ఈ కాలంలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా సులభంగా చెప్పబడును. రాజనీతి శాస్త్రము అనేది ఒక సిద్ధాంతపరంగా ఉంటే, దాని యొక్క అప్లికేషన్స్ ఏమిటి అంటే రాజకీయాలు. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని సబ్జెక్ట్ కూడా ఉంది. అదేవిధంగా విదేశాలతో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలి అనేది, అదేవిధంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రజలకు ఏది అవసరం, ఏది కావాలి, ప్రజలకు ఏమి చేయాలి, అదేవిధంగా మన ప్రాచీన కాలంలో మన చెప్పినటువంటి విషయాలు, చాణక్యుడి యొక్క రాజనీతి శాస్త్రము, అదేవిధంగా మన సామాజిక సంక్షేమానికి, ప్రజల కొరకు ఏ విధంగా మన వనరులను మనం సమకూర్చుకోవాలి, అలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, ఇలా అనేక విషయాలు ఇందులో చెప్పబడి. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యము, పరిశుభ్రత, అదేవిధంగా రోజు పారిశుధ్యము, త్రాగునీరు అనేది ఏ విధంగా వారికి అందించాలనే విషయాలు కూడా ఇందులో ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మీకు నచ్చినట్లయితే వింటామంటే మీరు లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లయితే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఈ లెసన్స్ అవి చెబుతాను అందరికీ అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.